ఈ ప్రజల్ని ఎలా మభ్య పెడుతున్నారు నవరత్నాలతోటి. ఇంకో 2 రత్నాలు కూడా ఇచ్చి 24లో సినిమా గురించి చూసి బయటకు వచ్చి చెప్పే దమ్ము ధైర్యం అయితే అంత లేదు భయ్య. ఒక సినిమా చూసి చెప్పగలనా, చెప్పి ఇక్కడ నేను ధైర్యంగా ఇంటికి వెళ్ళాలా. జగన్ ఎలాంటి వాడు అంటే 10 రూపాయలకి ఇంకో 15 రూపాయలు పక్క రాష్ట్రం దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఆ 25 రూపాయలు తనే తినేద్దాం అనుకునే టైపు. సో అలాగే ఆంధ్ర అప్పుల్లో మైనస్లో ఉంది ఇప్పుడు, కంప్లీట్గా జీరో కూడా కాదు, మైనస్లో ఉంది. మైనస్లో ఉన్న రాష్ట్రం బాగుపడాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ దారుణంగా చూపించారు భయ్య. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్జీ గేమ్ ఆడుకుంటాడా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్జీ గేమ్ ఆడుకుంటాడా? సినిమా మొత్తం ఫ్రాడ్ భయ్య. జనాలు మారాలన్న, జనాలు మారి ఢిల్లీలో కేజ్రీవాల్కి ఇచ్చినట్టు ఇక్కడ పట్టం కడితే అట్లా బాగుంటది అన్న. జనాలు మారకుండా ఏముంటది అన్న, జనాల్లో మార్పు రావాలి. మార్పు వస్తే పొలాలు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, ఆడవాళ్ళు మానాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అన్ని బాగా చూపించారు. ఇవన్నీ నిజమే. రైతుల కష్టాలు చక్కగా చూపించారు. కొడాలని ఎవరంటే నాకు తెలియదు కదా, నేను చూడలేదు కదా ఆయన బయట. ఎప్పుడు మీరు న్యూస్లో చూపించిందే నేను చూశాను. నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. విధానాన్ని బట్టి మనకు అర్థం అవ్వచ్చు. ఆ క్యాష్ నోషం కానీ ఈ ప్రజల్ని ఎలా మభ్య పెడుతున్నారు నవరత్నాలతోటి. ఇంకో 2 రత్నాలు కూడా ఇచ్చి 24లో చేయొచ్చు అన్న దాని మీద ఉందని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం మాత్రమే. సినిమా గురించి చూసి బయటకు వచ్చి చెప్పే దమ్ము ధైర్యం అయితే అంత లేదు భయ్య. ఒక సినిమా చూసి చెప్పగలనా, చెప్పి ఇక్కడ నేను ధైర్యంగా ఇంటికి వెళ్ళాలా. స్టోరీ అయితే అది అందరికీ తెలియదు. మీడియాలో ఆల్రెడీ డ్రాప్ చేశారు అన్నారు కదా, అందులో మీడియాలో అప్పుడు చూపించలేదు కదా. ఈ సినిమా ద్వారా చాలా చాలా తెలిసాయి, కానీ అది చెప్పేంత దమ్ము ధైర్యం అయితే ఎవరు ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి. మన పవన్ కళ్యాణ్ ఏం లేదు, ఓన్లీ రాజధాని రైతుల గురించే చెప్పారన్న. ఒక మన మనిషికి గుండె అనేది ఎంత ఇంపార్టెంటో, రాష్ట్రానికి రాజధాని అనేది అంత ఇంపార్టెంటో. ఆ రాజధాని అనేది ఆ సినిమాలో బాగా చూపించారు. తండ్రి అనేవాడు ఒక్కడే ఉండాలి, కానీ అలాగ ఉండాలో 3-4 ఉంటే తండ్రులు ఉంటే బాగోదు కదా. అలాగే రాజధాని అనేది కూడా రాష్ట్రానికి ఒకటే ఉండాలి. 3-4 రాజధానులు ఉంటే బాగోదు కదా. ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఓటేసినప్పుడు కానీ ఎలక్షన్స్ టైంలో కానీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందని జనాలు మారాలన్న, జనాలు మారి ఢిల్లీలో కేజ్రీవాల్కి ఇచ్చినట్టు ఇక్కడ పట్టం కడితే అట్లా బాగుంటుంది అన్న. జనాలు మారకుండా ఏముంటుంది అన్న, జనాల్లో మార్పు రావాలి. మార్పు వస్తే ప్రతి ఒక్కరు ప్రీ స్కీమ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు మార్పు రావాలి. ఎవరైనా నాకు ఈ స్కీమ్ వద్దని చెప్పి ఇచ్చేసే ఇది ఉందా, ఒక్కరు కూడా ఇయ్యారు. ప్రీ స్కీమ్స్ ప్రతి ఒక్కరు తీసుకొని ఉంటారు. తీసుకున్నప్పుడు మాట్లాడకూడదు. ఆ ప్రీ స్కీమ్స్ తీసుకోవడం మానేసి రిటర్న్ ఇచ్చేసి మా రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అని అడగండి ఈ ఓటేసేటప్పుడు. ఇక్కడ ట్రైలర్లో గుడివాడ క్యాసినో అని గొడ్డల సీన్స్ అది ఒక ఐటమ్ సాంగ్లో మాత్రమే చూపించారు. అది మొత్తం సినిమా మొత్తం కాదు. ఒక క్యాసినో గుడివాడ అనే స్కీమ్ని ఒక ఐటమ్ సాంగ్లో మాత్రమే చూపించారు అంతే. గొడ్డల సీన్ కూడా చూపించారు. అది అంత ఒక లాస్ట్ క్లైమాక్స్ లో చూపించారు అనమాట. హైలైట్స్ అంటే సినిమా చూసిన తర్వాత మనకి ఎంత జరుగుతుందా, మనకు ఒక ప్రతి ఒక్కరు ఒక రాష్ట్రం అనేది రాజధాని అనేది అవసరమే కదా. ఆ రాజధాని కంపల్సరీగా కావాలని సినిమాలో బాగా చూపించారు. జగన్, నేను ఓపెన్ గా చెప్తున్నా, జగన్ ఎలాంటి వాడు అంటే 10 రూపాయలకి ఇంకో 15 రూపాయలు పక్క రాష్ట్రం దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఆ 25 రూపాయలు తనే తినేద్దాం అనుకునే టైపు. సో అలాగే ఆంధ్ర అప్పుల్లో మైనస్లో ఉంది ఇప్పుడు, కంప్లీట్గా జీరో కూడా కాదు, మైనస్లో ఉంది. మైనస్లో ఉన్న రాష్ట్రం బాగుపడాలి అంటే నాయకుడు రావాలి. నాయకుడు వస్తేనే మారుతుంది. రాజకీయ నాయకుడు కాదు, రాజకీయాలు చేసేవాడు కాదు. ఆలోచించి ఓట్లేయండి. సినిమాల మీద ఇన్ఫ్లుయెన్సే కాదు, చూపిస్తారు. ఇందులో వాస్తవం 60% ఉంది, 40% కల్పితమే, జరగని వాటిని. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం మాట్లాడుకుంటే జగన్ గారికి సొంత ఆలోచన, సొంత తెలివితేటలు లేవనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన పక్కన ఉన్న వ్యక్తులు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఆయన అనుచరుడు కావచ్చు, అలాగే ప్రశాంత్ కిషోర్ గారి క్యారెక్టర్ని కూడా చూపించారు. బయట రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ తన రాజకీయాలని చూపించి జగన్ గారిని మభ్యపెడుతున్న వ్యక్తుల గురించి కూడా చాలా క్లియర్గా చూపించారు. సో ఎలాంటి వాళ్ళ చుట్టూ ఉన్నారు జగన్ గారు. అండ్ ఆల్సో ఆయన కూడా ప్రజలకు మంచి చేద్దాం అనుకునే పాయింట్లు అయితే ఎక్కడా కనబడలా. ఈ 4 ఏళ్లలో నవరత్నాలు ఏవి జరగలేదు, రాజధాని లేదు, మద్యపాన నిషేధం లేదు. ఆయనే అన్నాడు, మద్యపాన నిషేధం లేనప్పుడు నన్ను ప్రశ్నించండి, నేను ఖచ్చితంగా దిగిపోతా, మళ్ళీ సీఎం అయ్యాను అని. మరి ఇప్పుడు ఆలోచించుకోవాలి జగన్ గారు మళ్ళీ ఏ ధైర్యంతో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు అని, ప్రజల ముందుకు వచ్చి ఓట్లతోటి ఎలా గెలుద్దాం అనుకుంటున్నారు అని. 175 సీట్లు అంటున్నారు. మద్యపాన నిషేధం చేయకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతున్నారు?
సో ఆలోచించుకోండి, జనాలు ఓట్లు వేసేటప్పుడు మీరు ఆలోచించుకుని ఓట్లేయండి. ఆంధ్ర బాగుపడాలి, ఆంధ్ర బాగుండాలి అంటే మంచి నాయకుడు రావాలి. ఒక్కసారి అవకాశం ఇచ్చిన నాయకుడు 5 ఏళ్ళు మీ నెత్తిపైన కూర్చొని ఏం చేశాడో మీరు చూశారు. 10 రూపాయలు ఇచ్చినా వెనక్కి 20 రూపాయలు లాక్కున్నాడు. సో అలాంటి నాయకుడు కావాలా? నిజంగా ప్రజలకి తన సొంత డబ్బుల్ని ఖర్చు పెడుతూ నష్టం జరిగిన వాళ్ళ కోసం ముందుండి నడిపిస్తున్న నాయకుడు కావాలా అని ఆలోచించుకోండి. అలాగే జనాలు ఎవరైనా ఓట్లు వేసేటప్పుడు పార్టీలకి పొలిటికల్గా తీయలేదు. ఎక్కడ కూడా మనకి సీఎం పేరు కానీ లేదంటే వేరే పేర్లు కానీ ఎవరి పేర్లు బయటికి రానివ్వాల. మేబీ సెన్సార్ వాళ్ళ కోసం భయపడ్డారు, సెన్సార్ వాళ్ళు వద్దన్నారంట. నాకు అదే డౌట్ వచ్చింది. యాత్ర అని లేదంటే వ్యూహం అని నిజంగా జగన్ పేరు లేదంటే పార్టీ పేరు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పేర్లు పెట్టి వాళ్ళంత ధైర్యంగా ఒక గవర్నమెంట్ సినిమాలు తీస్తున్నప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు సెన్సార్ నిజాన్ని నిర్భయంగా చూపించే ఇలాంటి చిన్న సినిమాలకు ఎందుకు అవకాశం ఇవ్వట్లా? ఎందుకు సెన్సార్ వాళ్ళు వీళ్ళని అడ్డుకొని ఐరావతి అని చేశారు అమరావతి సిచ్యువేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. తప్పు చేసే వాళ్ళకేమో వాళ్ళకి ఫుల్గా రైట్స్ పేర్లు పెట్టుకునే రైట్ ఇచ్చారు, స్వాతంత్రం ఇచ్చారు. బట్ నిజాన్ని నిర్భయంగా చూపించి రైతుల గురించి ఆలోచించే ఒక సినిమా, రాజధాని గురించి ఆలోచించే ఒక సినిమా బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు సెన్సార్ అడ్డుకుంది అనేది నా క్వశ్చన్. ఇవాళ ఇంకా ఛాన్స్ ఇవాళ రిలీజ్ అవ్వలేదు అని నేను కూడా విన్నాను. ఆంధ్రాలో వాళ్ళు సినిమా చూసుకుని గవర్నమెంట్ అప్పుడు రిలీజ్ చేస్తుందంట. అంటే యాత్ర 2కు మరి చూసుకోలేదా? అంటే వాళ్ళ ఇష్టం ఏదన్నా కూడా. వ్యూహం కూడా అంతే, వాళ్ళకి ప్యాకేజీలు వచ్చినాయి, ప్యాకేజీ ప్రకారం తీసుకుంటున్నారు ఆంధ్రాలో. సీరియస్లీ ఆంధ్ర బాగుండాలి అంటే మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర ఇంకొకసారి మీరే ఆలోచించుకోండి. నేను అన్నమాట, ఇప్పుడున్న ప్రభుత్వం చేతిలోకి ఆంధ్ర వెళ్తే నెక్స్ట్ 5 ఏళ్లలో ఆంధ్రాని వేరే దేశానికి అమ్మేసుకొని ఆ మొక్కను మనం మర్చిపోవడమే. బీహార్ కంటే ఘోరమైన సిచ్యువేషన్లో కనిపిస్తుంది ఆంధ్ర. ఎందుకంటే డిక్టేటోరియల్ రూల్లోకి వెళ్ళిపోతుంది. ఒక నియంతలాగే ఏర్పడిపోతాడు ఆంధ్రాకి. సో నియంత ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అది చాలా అనేదే అంటున్నా, 40% ఓవర్గా చూపించారు. బట్ జెన్యున్గా ఉన్న సిచ్యువేషన్స్ కూడా చాలా బాగా చూపించారు. అది మాత్రమే తీసుకుంది. అందుకే అంటున్నా, సినిమాని సినిమాలాగా చూడండి. ఇలా జరిగిందా ఆంధ్రాలో, ఇంత కష్టపడ్డారో రైతులు అన్నది చూడండి. కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడము లేదా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పోలీస్ సిస్టమ్ మీద అదైతే నాకు తెలుసు. బట్ పోలీసులు కొంతమంది వ్యవస్థ జగన్ గారి కుట్ర కిందే ఉంది అనేది కూడా మనకు తెలుసు. బట్ ఎంత అరాచకం జరిగింది అనేది నేను ఒప్పుకోను. డబ్బు పెట్టుకుంటే వాడు హీరో అర్థమైందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ దారుణంగా చూపించారు భయ్యా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్జీ గేమ్ ఆడుకుంటాడా? సినిమా మొత్తం ఫ్రాడ్ భయ్యా. నిజంగా ఫ్రాడ్ చెప్తాను కదా. ఏంటి భయ్యా, సినిమాలో డైలాగులు బాగున్నాయి, మంచి మ్యూజిక్ ఉంది, తీయడం వరకు బాగానే తీశారు. కానీ మొత్తం సోదే, డబ్బులు బొక్క. సినిమాకి రావాలంటే డబ్బులు బొక్క. నిజం చెప్పాలనుకుంటే అవును, రైతులు కష్టపడ్డారు కాదట్లేదు. రాజధాని ఇస్తా అన్నారు, కానీ ప్రభుత్వం పోయాక మూడు రాజధానులు పెట్టారు. కానీ ఆడవాళ్ళు చీరలు లాగలేదు భయ్యా, కడుపులు కూడా తీయలేదు భయ్యా. సినిమా మొత్తం ఫ్రాడ్ చెప్తాను కదా. ఎవరైతే ఈ సినిమా ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో, ఇంతవరకు ఆయనకి ఎమ్మెల్యే సీట్ రాలేదు, ఇంతవరకు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో కూడా సీట్ రాలేదు. ఏం చెయ్యాలో తెలియక ఇండిపెండెంట్గా నిలబడ్డారు, కష్టపడ్డారు. అక్కడ కూడా సీట్ రాలేదు భయ్యా. అప్పుడు ఆ టైంలో ఏం చేయాలి, ఏం పీకాలి? ఇటువంటి సినిమా తీయాలి, ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలి. అర్థం కదా. సినిమాలోని రోజా కనిపించలేదు, సినిమా షర్మిల కనిపించలేదు, పవన్ కళ్యాణ్ కనిపించలేదు, నారా చంద్రబాబు నాయుడు కూడా కనిపించలేదు. యాత్ర సినిమాలో కూడా నేను చెప్పింది ఏంటి, రోజక్క కనిపించలేదు, హనీమూన్కి వెళ్ళింది. అవునా కదా? షర్మిలక్క కనిపించలేదు, చెప్పానా లేదా? సో సినిమా కూడా ఇదే భయ్యా, 4 డబ్బులు వెనకేసుకోవాలి భయ్యా. నువ్వు డబ్బు పెడితే నువ్వు హీరో, నీ డబ్బు పెడితే నేను హీరో, మీరంతా డబ్బులు పెడితే మీరంతా హీరోలు. మళ్ళీ చెప్తాను భయ్యా, సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాని సినిమాలా చూడండి, సినిమా తగ్గట్టు ఓట్లు వేయొద్దు. ఏ ప్రభుత్వం అనేది మనకి తెలీదు, మీకు తెలీదు, నాకు తెలీదు. ఎవరు వచ్చినా ప్రజలు బాగా చూసుకోవాలి, ఎవరు పెంచినా ప్రజలు బాగా చూసుకోవాలి. అంతేగాని ఇలా కించపరుస్తూ సినిమాలు తీయొద్దు. మొన్న యాత్ర సినిమాకి అదే చెప్పాను, ఆ రోజు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాకి అదే చెప్పాను, ఈ రోజు నా 146 రివ్యూ. ఈ రోజు పొలిటికల్ కాబట్టి ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. సినిమా వేరు, ప్రపంచం వేరు, డబ్బులు వేరు, దాంతోపాటు రాజకీయాలు వేరు భయ్యా. అర్థమవుతుంది కదా? అవును, మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాలు వేరు, సినిమా వేరు.
ఆయన ఎవరో డబ్బులు ఉన్నారు భయ్య ఆ ఛానల్, ఆయన తగ్గట్టు ఆయన తీసుకున్నారు. అది వేరు ఇది వేరు భయ్య. మళ్ళీ చెప్తున్నాను, వైఎస్ యూజ్ లేదు భయ్య. దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దిస్ రాజధాని ఫైల్స్ మూవీ. అన్షిట్ అండ్ బుల్షిట్, దెర్ ఈస్ నో వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ మూవీ. కంప్లీట్ మూవీ వేస్ట్ భయ్య. డెఫినెట్లీ బాగున్నా. నేను ఏం చెప్పాను, యాత్రకు కూడా అదే చెప్పాను భయ్య. ఖచ్చితంగా నువ్వు ఉన్నట్టయితే షర్మిల కనిపించలేదు, అదేంటి సొంత చెల్లె కనిపించలేదు, మాకే బాధ అనిపించింది. రోజెక్క కనిపించలేదు, అదే బాధ అనిపించింది. ఇదిగో తెలుగు వన్ ఛానల్ కదా, ఇదే చెప్తాను, సినిమా వేస్ట్ భయ్య. ఇంకొకటి భయ్య, ఇంకొకటి ఇక్కడ ఆంధ్రాలో జనాలందరూ కొట్టుని చచ్చిపోవాలనా ఈ సినిమా తీసింది? దేనికోసం? వాళ్ళు రెచ్చగొట్టి కొట్టుని చచ్చిపోవాలి, ఆంధ్ర నాశనం అయిపోవాలనా ఈ సినిమా తీసింది? నిజంగా ఒక మంచి పాయింట్ చెప్పు. ఆంధ్ర రైతుల్ని వాళ్ళ భార్యల్ని గొడ్డలో తీసి రోడ్ల మీద ప్రకటించిన సీన్ అయితే మరి దారుణం. ఇది నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. అలాంటి జరగనే లేదు. సోషల్ మీడియా ఈ రోజున ప్రతి చిన్న విషయం కూడా అంత పబ్లిసిటీ అవుతుంది. ఇంత పెద్ద గొడవలు జరుగుతున్నాయి, ఇంత జరుగుతుంటాయి, ఈ సీన్లు ఎందుకు పబ్లిసిటీ కాలేదు? నువ్వు చాలా మంచి పాయింట్ చెప్పు భయ్య. ఒకటే చెప్తాను భయ్య, ఈ సినిమాలు వచ్చే వల్ల రాజకీయాలు సినిమాలు తీయడం వల్ల ఎవరికి ప్లస్ వాళ్ళు తీసుకున్నారు. దీనివల్ల కులాలు మతాలు చచ్చిపోతారండి. గొడవలు పెట్టడానికి కారణాలు సగం ఈ పొలిటికల్ సినిమాలే. అర్థమవుతుంది కదా, సినిమా చూడండి జనాలు కొట్టుని చచ్చిపోవాలి. అవును, గొడవలు పెడతారు, లక్షలు పెట్టారు, కోట్లు సంపాదిస్తారు భయ్య. సినిమా పరంగా జీరో భయ్య, నిజంగా జీరో. ఏంటి వస్తా వ్యూహం సినిమాకి వస్తా, మళ్ళీ అదే రోజు జెన్యూన్ రివ్యూ ఉంటుంది భయ్య. ఖచ్చితంగా వెయిట్ చేయండి. కావాలనే బొమ్చిక్ సీన్లు పెట్టారు భయ్య, కావాలనే చీరలు లాగారు భయ్య. అలా కించపరిస్తే మీ ఇంట్లో వాళ్ళు మీరే కించపరిచినట్టు. టు బి ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటే సినిమా వేరు, రాజకీయాలు వేరు. ఇటువంటి సినిమాలు పాజిటివ్ గా ఎవరి వైపు వాళ్ళు మళ్ళించుకుంటారో వాళ్ళే డబ్బులు పెట్టారు. అర్థమవుతుంది కదా. సినిమా ఇలాంటి సినిమాలు తీసి చాలా మంది ఓట్లు మిస్ అయిపోతారు, రాజకీయాలు మిస్ అయిపోతారు. ఈ సినిమాలు ఏంటండి మరీ కాకపోతే కన్న తల్లి చచ్చిపోతే ఉద్యమం కోసం వెళ్తారా? ఏమండి మీ అమ్మాయి ఇంట్లో చచ్చిపోతే లేకపోతే వెళ్ళిపోతే పిల్లాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారా? అంటే మీరు అంత మూర్ఖులా? అంత మూర్ఖులా? అర్థమైందా? అంత మూర్ఖులా? కష్టపడి 4 ఏళ్ళు కష్టపడి పెంచి రాత్రి పగలు అసెంబ్లీలోకి పోయి హీరో మాట్లాడటం చాలా బాగా అనిపించింది. తర్వాత ప్రాణాలు కోల్పోయిన రైతులందరి గురించి చాలా బాగా అనిపించింది. పొలాలు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, ఆడవాళ్ళు మానాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అన్నీ బాగా చూపించారు. ఇవన్నీ నిజమే. దీనికి మార్పు రావాలంటే ప్రజలందరూ మారి ఓటేసి ధర్మాన్ని గెలిపిస్తే రాజధాని వస్తుంది. పార్టీల గురించి మాట్లాడారు సార్. రాజధాని కావాలి. పార్టీ అంటే టీడీపీ ఉంది, అన్నీ. మన పార్టీలో డైరెక్ట్ వ్యక్తులు పార్టీలు కాదు, వ్యవస్థ మారాలి, ప్రజలు మారాలి. మన అందులో జగన్ లేడు అనుకోదు, పార్టీలు అనుకోదు, వ్యక్తుల గురించి కాదు. కానీ ధర్మం కాపాడాలి, ధర్మం నిలబడాలి సార్. ఇండైరెక్ట్ ఉన్నా మనం డైరెక్ట్ మాట్లాడలేదు కదా సార్. సినిమా చూసి జనాలు మారాలి. వాళ్ళు ఏం చెప్పారు, సినిమా డైరెక్టర్ గారు ఏం చెప్పారు, కథ ఏంటిది, కాన్సెప్ట్ ఏంటిది, అర్థమైంది. మన వ్యక్తులకు వ్యతిరేకం కాదు, వ్యవస్థ బాగుపడాలి, రాజధాని రావాలి సార్. రాజధాని కోసం పోరాటం, ప్రజలు కోల్పోయే రైతుల కోసం పోరాటం చేయడం బాగా నచ్చింది సార్. సొల్యూషన్ లేదు. ప్రజలందరూ ఎవరైనా డబ్బులు తీసుకున్న డబ్బులు కూడా మళ్ళీ వ్యతిరేకంగా బాక్స్ వేసేసి రాజధాని కోసం ఫండ్ ఏర్పాటు చేశారు. ఆ ఫండ్ తోటి రాజధాని ఏర్పడాలని కోరుకున్నారు. What is your duration in working in the movies? I think 40 to 50 days. Throughout the movie I was working. Anything else? Which character in this movie? Huh? Which character? I mean, I don't know. He's asking the character that you played in the movie. Gautam. Actually, I did the lead character. You didn't watch the movie, huh? Huh? Without watching, asking me. Yes, we did not watch the movie. Please go and watch whether with your family. Tell our people also to watch. Please do watch our film. What is the story about this movie? Story, please do watch. If you watch, you will understand. We'll watch, but we are the media. Okay. It's for people like Amaravati people, Andhra Pradesh, for farmers emotion story. Okay. Only about the farmers or the political? See, I don't know about any political stories and all. Like, I really like the script. I came. That's it. Means what the story will like depends on about people. Like so about society, what the movie will show.
See, but yeah, this is my first. Yeah, this is my first movie. Okay, I don't want any controversy questions. See, if you please, you can talk about my acting, or if you see my film, no, you can talk about my acting. You can criticize whatever you want, but please don't ask all this because I don't know. Really, I don't know about this. Okay, thank you. సినిమా చాలా బాగా వచ్చిందండి. మేము చేసినప్పుడు విజువల్స్ అయితే కొన్ని అనుకున్నాం, కానీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అయితే మాత్రం సూపర్ ఉంది సినిమా. సినిమాలో మీరు ఏం చేశారు? రైతు క్యారెక్టర్ చేశానండి. ఒకవేళ చేశారు కదా, సీన్స్ ఏమైనా ఉన్నాయా అభ్యంతరకరంగా? అంత ఏం లేదే, బాగానే ఉంది. అంటే అక్కడ ఉద్యమం జరిగినప్పుడు మనం ఎవరు చూడలేదు, టీవీలో చూపించిందే మనకు తెలుసు కాబట్టి, మేము యాక్ట్ చేసాం కాబట్టి అక్కడ ఉన్న బాధ తెలిసింది, రైతుల బాధ తెలిసింది. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దేనికన్నా ఏ పార్టీకన్నా పాజిటివ్ వచ్చే రెస్పాండ్ వచ్చే అవకాశం? రాజకీయాల గురించి మనకేం తెలుస్తుంది, మనం సినిమా వాళ్ళం కదా, సినిమా గురించి మాత్రమే తెలుస్తుంది. సాంగ్ ఉందంట కదా, క్యాష్ నో సాంగ్ ఐటమ్, ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా. అంటే దేనికి సంబంధించి? ఏమో అక్కడ ఏదో క్యాష్ నో పెట్టారంట కదా, మనకు తెలియదు ఆ విషయం, కాబట్టి దాని గురించి దానికి సంబంధించింది అయితే అయ్యి ఉండొచ్చు మేబీ. ఫైనల్గా మీకు నచ్చిన సీన్స్ ఏంటి? ఫైనల్గా నచ్చిన సీన్స్ అంటే హీరో అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడినప్పుడు, తర్వాత ఆ కొడాలని ఎవరంటే నాకు తెలియదు కదా, నేను చూడలేదు కదా ఆయన బయట. ఎప్పుడు మీరు న్యూస్లో చూపించిందే నేను చూశాను, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. న్యూస్లో చూపించేటప్పుడే తెలుస్తుంది ఏదైనా సరే. రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 9 or 8 రావచ్చేమో. సినిమా వాస్తవం చూపిస్తే ఎవరికి నచ్చదుగా, కల్పిత పాత్రలు ఉండాల్సిందే ఏ కథలో అయినా. అని నిజాలే బాగుంది. మారాలి, ప్రజలందరూ మారితేనే బాగుంటుంది. అవకాశం ఉందా సార్ ఈ సినిమాతో? ఈ సినిమా ప్రకారం అందరూ దాన్ని ప్రోత్సాహంగా తీసుకుంటే కంపల్సరీ ఓట్లేస్తే బాగుపడుతుంది. అందరూ ప్రజలందరూ బాగుపడితే బాగుపడుతుందండి. చాలా థ్యాంక్స్. రైతులు కోల్పోయిన పొలాల కోసము, అలాగే అందరూ కలిసి రాజధాని కోసం కోల్పోయారు కాబట్టి రాజధాని కావాలని కోరుకుంటారు అందరూ. అందరికీ రాజధాని కావాలి. జై అమరావతి.